ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈరోజు మాసము యొక్క చివరి దినములోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఆలోచన చేయండి ప్రియులారా, గడచిన 4 మాసములు దేవుడు అద్భుతంగా మనకు సహాయం చేసి, దేవుడు మనకి తోడై ఉండి మనతోనూ మన కుటుంబాలతోనూ ఆయన సన్నిధిని తోడుగా ఉంచి బలమైన కార్యాలు దేవుడు జరిగించి ఉన్నాడు. మాసపు చివరి దినంలో అనేక కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సమస్య ఏంటి అంటే, ఆ ఇంటిలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఇంటి పెద్దలకి గుండెల్లో రైళ్లు బరిగిస్తూ ఉంటాయండి. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? నూతనమైన మాసం ఆరంభమవగానే నూతనమైన సమస్యలు ప్రారంభమవుతాయి. ఆ నెల కట్టవలసినటువంటి ప్రతి ఆర్థిక సమస్యల గురించి అనేకమైనటువంటి కలవరములు, భయములు ఉంటాయి. మీరు ఒక మాట ఆలోచన చేయాలి. కొంతమందికి భయము, భక్తి లేకుండా అప్పులు చేస్తుంటారండి. ఎవరైనా వడ్డీకి ఇస్తున్నారంటే అవసరము లేకున్నా కూడా తీసుకుంటారండి. కొంతమందికి అప్పులు చేయడం అనేటటువంటిది సరదా. ఎవరైనా డబ్బులు ఇస్తానన్నారనుకోండి, మనకు అవసరం లేదు కదా, మనం ఎందుకు తీసుకోవాలని ఆలోచన చేయాలి. తీసుకొని ఏదో ఒక వ్యర్థమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. మీరు కూడా అలా చేస్తూ ఉన్నారా? జాగ్రత్త. డబ్బుల్ని మనము జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. డబ్బుల్ని మీరు జాగ్రత్తగా ఖర్చు పెడితే దేవుడు తప్పకుండా ఆర్థికంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మీరు గమనించండి. నూతనమైన మాసాన్ని గురించి మీరు భయపడొద్దండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈరోజు దేవుడు ఏ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడతారు అని మీరు ఆలోచన చేస్తున్నట్లయితే, యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత దీవెనకరమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత ఆశ్చర్యకరమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనము సమస్యల్లో ఉన్నప్పుడు, ఉపద్రవములో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అన్ని వైపుల దారులు మూయబడినప్పుడు యోనా చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తుంటే ఓ అద్భుతమైన మాట అంటాడు చూడండి. నేను ఉపద్రవములో నుండి, సమస్యల సుడిగుండములో నుండి నేను ప్రార్థన చేయగా నా దేవుడు ఆలకించకుండా గమ్మున లేడు. నా దేవుడు ఊరికెళ్ళాడు. మీరు అనుకుంటున్నారేమో, అయ్యో నాకు ఈ కష్టం ఉంది కదా, నాకు ఈ సమస్య ఉంది కదా, నాకు ఈ ఇబ్బంది ఉంది కదా, నేను ప్రార్థన చేస్తున్నానే దేవుడు వింటాడా? 100% దేవుడు వింటాడండి. దేవుడి నామానికే స్తోత్రం కలుగునుగాక. మీరు అనుకుంటూ ఉండొచ్చు, దేవుడు వినడం లేదేమో, దేవుడు చూడడం లేదేమో. ఆలోచన చేయండి ప్రియులారా. ఒక దైవజనుడు అంటాడు, హృదయము లోపల నువ్వు అనుకునేటటువంటి గుసగుసలుగా నువ్వు మాట్లాడే మాటలను కూడా దేవుడు వింటాడంట. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. మనస్సులో నువ్వు బయటకు చెప్పకుండా అనుకునే ప్రతి మాటను కూడా దేవుడు వినగలడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు యోనా. చూడండి, నేను ప్రార్థన చేసినప్పుడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. గమనించండి ప్రియులారా, నిన్ను ప్రేమించే దేవుడు నువ్వు సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, అంతము వరకు మనకి తోడై ఉండి నడిపించేటటువంటి దేవుడు. కనుక ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి, ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, ప్రభు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. రేపటి దినమున ఆశీర్వాదపు సందేశం ఉంటుంది, మే నెల 1వ తేదీ. కనుక తప్పకుండా మీరు వినండి, అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి మీ ప్రతి అవసరతను సంధించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, గడచిన మాసములంతా కూడా ప్రభా మీ కృప, మీ కనికరం, మీ తోడు, మీ నడిపింపును మాకుంచి ప్రభా సహాయము చేసి ప్రభు నాయన, మరి మాసం యొక్క చివరి దినములోనికి నడిపించిన విధానము కొరకే మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఈరోజు మా ప్రియులు ఏ సమస్యలో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారో ఎరిగిన దేవుడవు ప్రభు, ఆలకించండి నాయన. అద్భుతంగా నాయన ప్రభు వారిని విడిపించండి, వారికి సహాయము చేయమని, మా ప్రియులు తలపెట్టే ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని, రేపటి దినమున నూతన మాసమును ఎదుర్కోవడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.